23 వచ్చాము, ఈరోజు రిటర్న్ పోతున్నాము. కాకపోతే ఇక్కడికి వచ్చి గొప్ప అనుభవాలు నేర్చుకున్నాం. ఇంతకుముందు వేరే మెడిటేషన్స్ కూడా జాయిన్ అయ్యాను చిన్నప్పటి నుంచి. కాకపోతే అప్పుడు నాకు తెలిసేది కాదు, ఎలా చేయాలి అనేది కూడా తెలీదు. గట్టిగా ఇన్హేల్ ఎక్సేల్ అని చేసేదాన్ని. బట్ ఈ మెడిటేషన్ జాయిన్ అయిన తర్వాత అర్థమైంది యాక్చువల్లీ మెడిటేషన్ ఎలా చేయాలి అనేది. నిన్న అయితే ఇక్కడ నుండి ఇక్కడ కాలు ఏమో లేదేమో అన్నట్లు అనిపించిందో, ఏమబ్బా ఇట్లయింది అనుకున్నాను. ఏమన్నా అటుకి నాకు గత జన్మలో ఏమన్నా అట్లా అయిపోయిందేమో, కాలు లేకోకుండా ఉన్నారేమో, ఈ జన్మకు ఇది చూపిస్తుంది అనుకున్నాను. కంప్లీట్లీ పాజిటివ్ అయిపోతాం. మైండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ నెగటివ్ థింకింగ్. నాకు కొంచెం ప్రాబ్లం ఉండింది, ఇక్కడంతా నొప్పిస్తుంది. ఇప్పుడు ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది. బ్రీత్ అవసరం ఉంటే తప్ప తీసుకోకూడదు అనేది ఆ కనెక్టివిటీ అంతా ఇక్కడే అర్థమైంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనసు బాగుంది. పెయిన్స్ రిలీఫ్ ఉంది, బాడీ ఎనర్జీ బాగుంది, ఏదో సంతోషంగా పోతున్నాం. వచ్చేటప్పుడు ఇబ్బంది పడి వచ్చాం కానీ పోతుంటే ఏదో ఎనర్జీతో వెళ్తున్నాం. నీ పెయిన్ ఉండే మెడిటేషన్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. అది నథింగ్ బట్ అది హీల్ అవుతోంది. మనం పెయిన్ ఎక్కువ అనుకోకూడదు, అది హీల్ అవుతోంది. హీల్ అయ్యేటప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత కంప్లీట్లీ నార్మల్ అయిపోతాం. నాకు యాక్చువల్లీ స్కిన్ అలర్జీ కూడా ఉండే. సో మెడిటేషన్ చేసేటప్పుడు ఇచ్చింగ్ వస్తుండే. ఇన్ని దోమలు ఉన్నాయా అనుకున్నా, కానీ కాదు, అది నా ఇచ్చింగ్ వల్ల. అది ఎక్కువ ఇచ్చింగ్ వస్తుంది, అప్పుడు హీల్ అవుతోంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇంతటి సదావకాశానికి ఇచ్చిన మా ప్రభు మాస్టర్కి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రబోధచ్యుత మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్. మరి ఆనందం మన లక్ష్యమైనప్పుడు మధ్యలో కాంతి వస్తుంది అనమాట. మన కళ్ళు మూసుకున్నప్పుడు లోపల మనకు దీపం లాగా కనిపిస్తుంది. మొదట్లో నక్షత్రం లాగా, దీపం లాగా, లైట్ లాగా, చక్కటి సూర్యుడు లాగా లోపల కాంతి వస్తుంది అనమాట. దీపంతో స్టార్ట్ అవుతుంది. చూడడం ద్వారా అది లోపలికి మన కళ్ళు మూసుకున్నప్పుడు చూస్తే అది ఇంకా గొప్ప అనమాట. అది కూడా ఒక సాధన. అందుకే మీరందరూ కూడా కళ్ళ గంతలు కట్టుకుని ఇవాళ రాత్రి నుంచి కళ్ళ గంతలు వీలైనంత వరకు హాల్లో కళ్ళ గంతలే ఉంటాయి. ఇవాళ నైట్ 10 o'clock నుంచి కళ్ళ గంతలు కట్టుకోండి. అందరూ కూడా ఏం చేయాలి, టార్గెట్ ఏంటి, లోపల ఇన్నర్ లైట్ లోపల జన్మ జన్మల సాధనతో వస్తుంది. ఓకే, అది వచ్చిన తర్వాత ఆ కాంతి లోపల వస్తే ఆలోచనలు ఆగిపోతాయి అనమాట కంప్లీట్ గా. అబ్జార్ప్షన్ సమాధి అని కూడా అంటారు దాన్ని. అందరూ రెడీనా? నిద్రను జయించడానికి రెడీ ఉన్నారా? వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ టు కాంక్వర్ ద స్లీప్. ఓకే, తురియ అంబ అంటారన్నమాట. ఆ కాంతి చూడడమే, లోపల కాంతి చూడడమే ఆ శాస్త్రాల్లో. దాన్ని అలా కూడా సాధన చేస్తారు. లోపల కాంతి రావాలి, దాన్ని చూడాలి, దానితో ఉండాలి. సాధన చేయగా వస్తుంది. ఒకటేసారి వస్తే దానిలో మజా ఏం లేదు. చేయగా ఫలిస్తుంది అన్నమాట. సాధన ఫలితం అది.